తుమాడి బంగారం ఈరోజు మనం హ్యాపీ హోలీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ టు ఆల్. సో RS457 అనేది జస్ట్ క్యాజువల్గా తీసుకున్నాను ఎంజాయ్ చేయడానికి. 457cc parallel twin 4 valves per cylinder DOHC layout 47.6 bhp 43.5 Newton meters 6-speed gear box. దీంట్లో క్విక్ షిఫ్టర్ లేదు. BA రేసర్ అనేది వచ్చేస్తుంది. ఒక్క విషయం ఏంటంటే ఒక్కసారి మనం ట్రాక్షన్ డిసేబుల్ చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా టర్న్ ఆన్ కాదు. మనం ఏ సెట్టింగ్ పెట్టుకున్నామో అదే ఉంటుంది. అది మంచి విషయం. దీంట్లో స్పోర్ట్ మోడ్లో ఉంది. చలో దేవుడు ఎంత బీవర్సమా బాబు. ఏం స్టెబిలిటీ అండి. 181 పైన కూడా అసలు రాక్ సాలిడ్గా ఉంది. మా ఫ్రెండ్ అయితే 200 పైకి తీసుకెళ్ళాడు దీన్ని. అమ్మమ్మమ్మమ్మ దేవుడా, స్కేర్లీ ఫాస్ట్ అండి. ఇప్పటికీ ట్రాక్షన్ ఆఫ్ చేసుకుని నడిపిస్తున్నాము. విండ్ స్క్రీన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి వెనకాల బ్యాక్ ప్యాక్ ఉంది. సో అది కూడా ఏరోడైనామిక్స్ సరిగ్గా అసిస్ట్ చేయకపోవచ్చు. డ్రాగ్ అనేది ఉంటుంది. ఈజీగా 190 పైన వెళ్ళిపోయేటోళ్ళం మనము. బట్ ఎనీవే మీకు జస్ట్ ఒక గ్లింప్స్ ఇవ్వడానికి అసలు ఏమి ఊపిందండి అసలు. పర్ఫార్మెన్స్ పరంగా కళ్ళు చెదిరిపోయాయి అసలు. మిస్ అయ్యలే అసలు. రాకెట్ అసలు. రాకెట్ ఆన్ 2 wheels అని చెప్పొచ్చు. దేవుడా, నిజంగా ఇంకా ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే, ఇంకా లైట్ వెయిట్ రైడర్ ఉంటే హ్యాపీగా 200+ వెళ్ళిపోతుంది. అండ్ దీంట్లో క్విక్ షిఫ్టర్ లేదు. క్విక్ షిఫ్టర్ యాక్సెసరీ అనమాట. వర్త్ ఇట్. రిఫైన్మెంట్ నీకు మరీ అంత R3 అంత రిఫైన్మెంట్ ఉండకపోవచ్చు, కానీ దీంట్లో ఒకలాంటి కిక్ ఉందండి. అంతే ప్రాపర్ ట్రాక్ సూపర్ స్పోర్ట్ టేస్ట్, ఆ రుచి తెలియాలంటే మీరు ఇంకా లుక్ నో ఫర్దర్. ఎందుకంటే ప్రాపర్ రిజిడిటీ. See, there are 2 words that define track racing: rigidity and lightweight. సో రిజిడ్గా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి. సో రిజిడిటీ దీంట్లో USD ఫోక్స్ 41mm ఫోక్స్ రిజిడ్గా ఉన్నాయి. అసలు నీకు కంఫర్ట్ అనేది ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి దయచేసి. కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇది లేదు. ప్యూర్ రైట్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఎలా మెయింటైన్ చేస్తుందో ఇది త్రూ ద కార్నర్స్. మీరు ఎన్నుకున్న లైన్ ఫ్లాలెస్గా ఎలా ఫాలో అవుతుందో అది దీని స్ట్రాంగ్ పాయింట్స్ అండి. హైలైట్ అసలు. ఇంకోటి ఏంటంటే స్టీరింగ్ జామెట్రీ. అసలు ఒక్క సెన్స్ ఆఫ్ అన్సర్టనిటీ లేదు. యూజువలీ మనం ఒక బైక్ పొటెన్షియల్ దాటి వెళ్ళిపోతుంటే ట్యాంక్ స్లాపర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దీనికంటే స్టీరింగ్ డాంపర్ లేదు. ఇది లీటర్ క్లాస్ కాదు, బట్ స్టిల్ వీఆర్ టచింగ్ క్లోజ్ టు 200 km/h అంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ట్యాంక్ స్లాపర్. అంటే కంట్రోల్ ఆఫ్ ద స్టీరింగ్, అది హ్యాండిల్ బార్ కంట్రోల్ లూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది కాకుండా తిన్నంగా వెళ్తుంది అసలు ఎఫర్ట్లెస్గా. ఇంకా 200 కొడతావా కొట్టు, నేను రెడీ అన్నట్టు. చాసీ ట్విన్ స్పార్ అల్యూమినియం చాసీ. ఏమి కార్నరింగ్ ప్రెసిషన్ అండి అసలు. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్. అయితే మనం ఏం చెప్తున్నాం, ఇక దీని ప్రైజింగ్ 4.2 lakhs ఎంత ఎక్స్షోరూమ్ ఉంది. వర్త్ ఇట్ అండి. దీన్ని వర్త్ ఇట్. అదే నేను చెప్తున్నా, మీకు ట్రాక్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ సూపర్ స్పోర్ట్ కల్చర్ దాంట్లోనే వెళ్ళాలి, దాంట్లోనే దిగాలి,
దాంట్లోనే ఎక్సెల్ అవ్వాలి, ఒక ప్రొఫెషనల్గా దాంట్లో అంటే ఆ పర్స్యూ చేయాలి సూపర్ స్పోర్ట్ డ్రీమ్ అనేది, దెన్ లుక్ నో ఫర్దర్. మీరు హ్యాపీగా ఈ బండితో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత బ్రిలియంట్గా చేయబడిన మిషన్ ఇది ఫార్ ద ట్రాక్. ఇట్ ఈస్ బిల్ట్ టు థ్రైవ్ ఆన్ ద ట్రాక్, డామినేట్ ద ట్రాక్ అని చెప్పొచ్చు. అసలు సస్పెన్షన్ చాసీ ట్విన్ స్పార్ అల్యూమినియం చాసీ అండి, అదే లైట్ వెయిట్, ప్లస్ ఇంజిన్ కాంపోనెంట్స్ ఇంకా లైట్ వెయిట్, ప్లస్ స్వింగ్ ఆర్మ్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ షాక్స్, 41mm ఫోక్, ఇది యూఎస్డి ఫోక్స్, వీల్స్ మనకి యూరో గ్రిప్ ఇచ్చారు, వెనకాల 160 సెక్షన్ టైర్, మోర్ దెన్ సఫిషియంట్ రేడియల్ టైర్స్. సో డైలీ మీరు యాంపుల్గా లేకపోతే నెమ్మది ఇట్లా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు, ఎక్కువ హీటింగ్ ఏం లేదు. మిట్ట మధ్యాహ్నము ఎండలు నడిపిస్తున్నా బూట్స్ వేసుకుంటే మీకు అసలు జీరో హీటింగ్ అండి, అసలు హీటింగ్ అసలు అనిపించదు. మీరు కంపల్సరీ బూట్స్ వేసుకోవాలి. అదొక దయచేసి చేతులు ఎత్తి మనవి చేసి మిమ్మల్ని అడుక్కుంటున్నాను, ఎందుకంటే కాళ్ళు జనాలు కోల్పోతున్నారు. ఎవడో ఒకడు 7 సీటర్ ఆటో వేసుకొని వచ్చి సైడ్ నుంచి మా వాడు స్ప్లెండర్ పైన ఉంటానో ఏదో బైక్ మీద ఉంటానో గుద్దేశాడు. వాడి ఇంటి పక్కనే కదా అని చెప్పులు వేసుకొని వెళ్ళాడు. దాంట్లో రాడ్ అండి వాడికి కాళ్ళలో ఒక్క సైడ్ గుచ్చుకుంటే వేరే సైడ్ బయటికి వెళ్ళిందండి. ఇంకోటి ఏంటంటే అది తుప్పు పట్టింది, అంటే ఫుల్ రస్ట్ ఉన్న రాడ్ అనమాట. ఆ ఇన్ఫెక్షన్ వల్ల వాడు కాలే యాంపిటేట్ చేయవలసి వచ్చింది. సో దయచేసి కవర్ యువర్ లెగ్స్. మీరు డైనీజీ, ఆల్పైన్ స్టార్ 20,000 30,000 షూస్ కొన్నారు, ఏదో ఒక షూ జస్ట్ మీకు D3 ఆర్మర్. ఇప్పుడు చూడండి దీంట్లో నేను క్లాన్ షూస్ వేసుకున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళే తెలిసిన వాళ్ళే దిలీప్ అని ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. మంచిగా ఉంది, మంచి క్వాలిటీ ఉంది. D3 ఆర్మర్ ఇచ్చారు, యాంకిల్ ప్రొటెక్షన్ వరకు ఇచ్చారు. తెలిసి వాటర్ ప్రూఫ్ కూడా అనుకుంటా, అది తెలియదు మరి, ఎక్కువ మనం రీసెర్చ్ చేయాలి. కానీ నేను వాడుతున్నాను ఆల్రెడీ, లాంగ్ రైడ్స్ అన్నిట్లో వాడాను వీళ్ళది షూస్. ఎప్పుడు కూడా మనకి మేజర్ ఇష్యూ రాలేదు. ప్లస్ సిటీ రైడ్స్లో కూడా ఇలా అప్పుడప్పుడు రివ్యూకి వాడుతూ ఉంటాను. ఇంకోటి అది క్యాజువల్గా కూడా ఉంటుంది. మీరు ఎక్కడన్నా కాఫీ షాప్కి అట్లా వెళ్ళినా మరి మీరు ఆక్వర్డ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద బైక్, అసలు ఏమన్నా చేశారండి అప్రిలియా వాళ్ళు. నిజంగా లొరెన్జో సావెడోరి అని ఒక MotoGP రైడర్ ఉన్నారు, ఆయనకి ఓన్ ట్రైనింగ్ అకాడమీ ఉంది. ఆయన కలిసాను నేను ఈ లాంచ్ అప్పుడు. ఆయన చెప్పారు నాకు ఎంత నచ్చిందంటే మా ట్రైనింగ్ అకాడమీలో ఖచ్చితంగా ఇదే బైక్స్ పెట్టి నేను ట్రైన్ చేస్తానని చెప్పాడు. అంటే ఆయనకి ఎంత భరోసా ఉంటే, ఎంత దీనిపైన ఇంప్రెస్ అయ్యి ఉంటే ఆయన ఆ మాట అంటాడు. సో నిజంగా ఇది ప్యూర్ ట్రాక్, ఆ ట్రాక్ కమ్యూనిటీ లేకపోతే ఆ ట్రాక్ రేసింగ్ కల్చర్ ఫాలో చేయాలి, ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ వెపన్ అఫోర్డబుల్ ప్రైస్లో. లేదు నాకు బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ కావాలి, నాకు కంఫర్ట్ కూడా కావాలి అట్ ది సేమ్ టైం, అట్లయితే ఇప్పుడు R3 ప్రైస్ ₹1,00,000 తగ్గించేస్తారు ఇంచు. దీనికంటే ఇంకా నాకు తెలిసి 4.2లో మీకు ఆన్ రోడ్ వచ్చేస్తుంది అది. సో మీరు అది తీసుకోవచ్చు, లేకపోతే MT-03 కూడా తీసుకోవచ్చు. కానీ ఇది సంథింగ్ యూనిక్ అండి, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ప్రీమియం. అంటే 54 వరల్డ్ టైటిల్స్ గెలిచిన ఒక బ్రాండ్, ట్రాక్ని డామినేట్ చేసిన బ్రాండ్ మనకు ఒక బైక్ చేసి ఆ బైక్ మనం నడిపిస్తున్నామంటే, వాళ్ళు చేసిన ఒక మోటార్ సైకిల్ మనం నడిపిస్తున్నామంటే వాట్ కైండ్ ఆఫ్ లెగసీ డిఫైన్స్ దిస్ మోటార్ సైకిల్ అండి. హ్యాట్స్ ఆఫ్. అంటే రియలీ అప్రిషియేట్ అప్రిలియా అండ్ అప్రిలియా ఇండియా ఇటువంటి బైక్ మాకు తీసుకొచ్చినందుకు. ఎందుకంటే అందరూ వీళ్ళు ప్లే ఇట్ సేఫ్. ఏ అడ్వెంచర్ బైక్ ఏదో తీసుకొచ్చి ఇప్పుడు ఎట్లా అడ్వెంచర్ కల్చర్ నడుస్తుంది, మనం అదే పెట్టేస్తే గుంపుల గోవిందలకు ఇది కూడా సేల్ అవుతుంది. టూరెక్కి మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ అది లాంచ్ చేయకుండా వాళ్ళు ప్యూర్ వాళ్ళ రేసింగ్ పెడిగ్రీని, ఆ రేసింగ్ బ్రీడ్, రేసింగ్ జానర్, రేసింగ్ డిఎన్ఏని వాళ్ళు బిలీవ్ చేశారు. ది బిలీవ్డ్ ఇన్ దెమ్ సెల్వ్స్. వాళ్ళ ఇది స్ట్రాంగ్ పాయింట్ రేసింగ్ అండ్ ట్రాక్ రేసింగ్. సో దాన్ని హార్ట్ని ఫాలో చేసుకుంటూ వాళ్ళు ఇది దించారు ఫస్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఇది ఓన్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన తమ్ముడు రేవంత్ కూడా ఈ బండి ఓన్ చేశాడు, కానీ ఇప్పుడు అమ్మేశాడు అనమాట. బట్ అదే నడిపించిన వాళ్ళు ఎవ్వరు కూడా దీని గురించి బ్యాడ్గా చెప్పలేదండి. సో ఇంకా అప్కమింగ్ ట్రాక్ డే ఒకటి ఉంది ఎల్లుండి 16th 2 లాంచ్ ఉంది హ్యాస్టన్ గో కార్టింగ్లో.
దయచేసి అందరు రమ్మని మనం చేస్తున్నాం. అది నాకు తెలిసి ఎల్బీ నగర్ అటు సైడ్ ఉంది. లేకపోతే మీరు మన మోటోప్లెక్స్ హైదరాబాద్, మోటోప్లెక్స్ కుకట్పల్లిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు అన్ని వివరాలు ఇస్తారు. మీరు ఎలా వచ్చి ఆ ఒక లాంచ్ ఈవెంట్ 21457 లాంచ్ ఈవెంట్ అటెండ్ అవ్వాలనేది. సో ఖచ్చితంగా అందరు రండి, మన అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. నేను కూడా ఉంటాను. అండ్ నిజంగా RS457 ఈజ్ అ క్లాస్ అపార్ట్, అ ప్యూర్ ట్రాక్ వెపన్ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ చేసింగ్ ద సూపర్ స్పోర్ట్ డ్రీమ్. దిస్ ఈజ్ వేర్ ఇట్ ఆల్ బిగిన్స్. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.